జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరు నిహారిక రూమ్ లోంచి వస్తున్నారేంటి? అవని అది ముద్దులు హద్దులు దాటి రూమ్ వరకు తీసుకెళ్ళాయా? అయ్యో అసలేం జరుగుతుంది? నేను చూస్తున్నది నిజమేనా? నువ్వు చూసింది నిజమే, కానీ నువ్వు ఊహించుకుంటున్నది మాత్రం తప్పు. పిచ్చిదాన్ని చేయకండి నన్ను. అవని నువ్వు ఆవేశపడకు, నేను చెప్పేది విను. మోసం చేస్తున్నారా నన్ను? ఆగుతావా? ఆగుతావా? కాసేపు ఆగు. బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోకు. కాస్త స్పేస్ ఇస్తే నేను కూడా మాట్లాడతాను. నేను ఆగాను కదా, మీరు మాట్లాడండి. అసలేం జరిగిందంటే, ఏదో ఒక కథ చెప్పండి. మాటకి మాట అడ్డొచ్చావంటే దెబ్బలు పడతాయి. మరి అడ్డు రానులేండి, చెప్పండి. నా పాటికి నేను డీప్ స్లీప్లో ఉన్నానా? చెప్పు. ఉన్నానని చెప్పారు కదా. ఆ సమయంలో నిహారిక నా రూమ్కొచ్చి వచ్చి నా పక్కన పడుకుంది. పక్కన పడుకుందా? పక్కనంటే కొంచెం దూరమేలే. తర్వాత నాకు మెలకు వచ్చి చూసి షాక్ అయ్యాను. 4 తిడితే భయంగా ఉందండి, అందుకే మీ రూమ్లోకి వచ్చానని చెప్పింది. దానికి భయం వేసిందా? దానివల్ల అందరికీ భయం వేస్తుంటేను. అది నిజమో కాదో, బట్ అలా చెప్పింది. అయితే మీరేం చూశారు? దగ్గరికి తీసుకుని ప్రేమగా ఓదార్చారా? దిస్ ఇస్ టూ మచ్ అవని. సరే చెప్పండి. నా రూమ్లోకి రాకూడదు, కావాలంటే అక్క రూమ్లోకో కావ్య రూమ్లోకో వెళ్ళమని చెప్పాను. వాళ్ళ రూమ్కైతే వెళ్ళనని చెప్పుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే బెల్ల ఉండే రూమ్లోకే గండ చిమ్మ వెళ్తుంది కదా. ఇదిగో, నువ్వు తన మీదున్న పొసెసివ్నెస్తో ఏదేదో మాట్లాడుతున్నావు. మీకు అలాగే ఉంటుంది. నా బాధ మీకేం తెలుస్తుంది? నాకు అర్థమైంది బంగారం. దాన్ని టచ్ చేశారు కదా, నన్ను టచ్ చేయకండి. ఇందుకే అంటారు, సముద్రపు లోతునైనా అంచనా వేయొచ్చు గాని ఆడదాని మనసుని అంచనా వెయ్యలేమని. ఆ తరువాత నిహారికను లాక్కు వెళ్లి తన రూమ్లో వదిలేసి బయటకొచ్చేశాను. చూస్తే ఇక్కడ నువ్వు కనిపించావు. గాడ్ ప్రామిస్, జరిగింది ఇదే. నిహారిక భయపడి రాలేదని మాత్రం నాకు అర్థమైంది. సంథింగ్ ఈజ్ దేర్ అవని. నా రూమ్లో కూడా ఫ్లవర్ వాస్ కింద పడింది. ఆ శబ్దానికి లేచి బయటకొచ్చి చూస్తే ఎవరూ కనిపించలేదు. నిహారిక విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనిద్దరినీ దూరం చేయడానికి నిహారిక ఏదో స్కెచ్ వేస్తుందని అనిపిస్తుంది. నేను కట్టిన తాళిని మెడలో ఉండగా మనిద్దరిని ఎవ్వరూ దూరం చేయలేరు. దూరం చెయ్యాలని ప్రయత్నిస్తే గనక మరింత దగ్గరవుతాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.